పాపులు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దీర్ఘశాంతమును చేతకానితనంగా భావించి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి అనేక అవకాశములను దుర్వినియోగం చేసుకొంచు దేవుని యొక్క తీర్పుకి, దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతున్నారు. దానిని బట్టి దేవుని యొక్క మంచితనాన్ని మనం నిర్ణయించకూడదు. పాపులు తన పాపం విషయంలో నశించిపోవడం ద్వారా నాకు ఏమాత్రం కూడా సంతోషం కలగదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. పాపులు తమ పాపం విషయంలో మారు మనసు పొందడం ద్వారా నేను ఎక్కువగా సంతోషిస్తానని చెప్పి దేవుడు తన యొక్క ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి పాపుల పక్షమున దేవుడు తన యొక్క మంచితనాన్ని, దీర్ఘశాంతాన్ని ఎల్లవేళలా వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఈ విషయాలను మనం గుర్తెరిగి సమయం ఉండగానే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుని ఆయన యొక్క ఆజ్ఞలకు మనం లోబడగలిగితే తదుపరి దేవునిలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. లేదు అంటే ఆయన యొక్క ఉగ్రతకు మనందరం కూడా పాత్రలం అవుతాం. ఆయన చేతుల నుండి తప్పించేటటువంటి వాడు మరెవ్వడనూ లేడు.